మంగళవారం రోజున బీసీసీఐ టీ20 ప్రపంచ కప్ కి సంబంధించిన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు స్క్వాడ్ ని ప్రకటించింది. ఇక ఈ స్క్వాడ్ లో బ్యాటింగ్ మాట ఎలా ఉన్నా బౌలింగ్ ఎంపికలు సరైనవిగా లేవంటూ చాలా విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ కప్ కి ఎంపికైన జట్టుపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నడూ లేని విధంగా అనూహ్యంగా సంజు సామ్సన్ కి ప్రపంచ కప్ జట్టులో స్థానం కల్పించింది బీసీసీఐ. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో సంజు సామ్సన్ అద్భుతంగా ఆడుతున్నాడు. తన కెరీర్లోనే సంజు ఇప్పుడు బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు. మరోవైపు గాయం నుండి తిరిగి వచ్చిన పంత్ కూడా తన 2.0 వెర్షన్ ని చూపిస్తూ రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ అద్భుతంగా ఆడుతూ ఉండడంతో బీసీసీఐ వికెట్ కీపర్ల స్థానానికి రాహుల్ ని కూడా పక్కన పెట్టి రిషబ్ పంత్, సంజు సామ్సన్ లను ఎంపిక చేసింది. అంతా బాగానే ఉంది గానీ సంజు సామ్సన్ కి ఇది సువర్ణ అవకాశం అనుకోవాలో లేక దురదృష్టం అనుకోవాలో తెలియదు. ఎందుకంటే అతడు పంత్ కి ప్రత్యామ్నాయ ఆటగాడిగా మాత్రమే జట్టులో ఉంటాడు. తుది జట్టులో ఆడేది మాత్రం రిషబ్ పంతే. రోహిత్, జైస్వాల్, కోహ్లీ, సూర్య, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, దూబేలతో బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడా కూడా సంజుకి స్థానం లేదు. కాబట్టి సంజు వరల్డ్ కప్ టీంలో ఉన్నప్పటికీ అతడు బెంచ్ కే పరిమితం అవ్వక తప్పదు. సంజు సామ్సన్ తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.